ఈ రోజు నుంచే ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కాబోతుంది. ఐపీఎల్ మెగా వేలం తర్వాత అన్ని 10 జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఏ టీం బలం ఏంటో తెలియాలంటే ప్రతి జట్టు కనీసం 5 మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతున్నాయి. అయితే అందరి కళ్ళు మాత్రం ముంబై, హైదరాబాద్, కోల్కతా జట్లపై ఉంది. ఎందుకంటే ఈ సీజన్ లో 300 పరుగుల మార్కును చేరుకుంటుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం 4 కొత్త రూల్స్ మొదలు కాబోతుంది. అసలు ఈ రూల్స్ వల్ల ఐసీసీకి లాభమా నష్టమా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈసారి ఐపీఎల్ లో బీసీసీఐ 4 కొత్త రూల్స్ ను తీసుకొని వచ్చింది. ఇది మునుపటి ఐపీఎల్స్ లో చూడని విధంగా ఉంది. మొదటి రూల్ ప్రకారం ఓవర్ కు 2 బౌన్సర్లను వేయడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు ఒక ఓవర్ లో 1 బౌన్సర్ మాత్రమే వేసే అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త రూల్స్ తో వారిప్పుడు 1 ఓవర్ లో 2 బౌన్సర్లు వేసే అవకాశం లభించినట్టు అవుతుంది. రెండో రూల్ ప్రకారం స్టంపింగ్ క్యాచ్ చెక్ గురించి. స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించినప్పుడు క్యాచ్ ను కూడా చెక్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనివల్ల స్టంపింగ్ నిర్ణయాలు తెలుసుకునే ముందు క్యాచ్ల కోసం చెక్ చేయడం వల్ల ఫీల్డింగ్ నిష్పక్షపాతంగా ఉంటుందని ఆశిస్తుంది. దీంతో మాజీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడోది టాప్ క్లాక్ రూల్. బీసీసీఐ ఈ రూల్ ను ఈ సీజన్ కు ఆపేసింది. T20లలో ఓవర్ల మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. కానీ ఇప్పుడు అది ఐపీఎల్ కు వర్తించదని చెప్పారు. ఓవర్ల మధ్య ఎలక్ట్రానిక్ గడియారం చూపిస్తారు. ఇది 2 జట్ల కెప్టెన్ ను నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి కావడానికి అలర్ట్ చేస్తుంది. ఫీల్డింగ్ టీం కూడా ఓవర్ల మధ్య 60 సెకండ్ల టైం ఉంటుంది. టాప్ క్లాక్ లో 0 వచ్చే వరకు మరో బౌలర్ ఓవర్ వేయాల్సిందే. ఇక 4వది స్మార్ట్ రిప్లే సిస్టమ్. ఇది కొత్త టెక్నాలజీ. ఎంపైర్లు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితం మరియు వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. 2 హ్యాకర్ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉన్న గదిలలో కూర్చుంటారు. స్మార్ట్ రిప్లే సిస్టమ్ లో భాగంగా ఫీల్డ్ మొత్తంలో ఉన్న 8 హై స్పీడ్ కెమెరాల ద్వారా ఫుటేజ్ ని అందిస్తారు.